నమస్తే వెల్కమ్ టు ఏఎన్ఆర్ స్టూడియోస్. తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు కాకరేపుతున్నాయి. రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2 సార్లు అధికారం వెలగబెట్టిన బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో చేతులెత్తేయడంతో గ్రాడ్యుయేట్లు, టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీల మధ్య పోరు నెలకొంది. 7 ఉమ్మడి జిల్లాల పరిధిలోని 3 ఎమ్మెల్సీ స్థానాలకు జరగనున్న ఈ ఎన్నికల్లో ఎవరి స్ట్రాటజీలు వారు, ఎవరి లెక్కలు వారు వేసుకుంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల నుంచి బీఆర్ఎస్ అవుట్ అవడంతో పట్టభద్రులు, ఉపాధ్యాయులు కాంగ్రెస్, బీజేపీల్లో ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది ఉత్కంఠ రేపుతోంది. ఢిల్లీ ఎన్నికల్లో విజయడంకా మోగించి ఫుల్ జోష్ మీద ఉన్న బీజేపీ ఢిల్లీ ఫలితాలే రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ స్థానాలతో పాటు రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తాయనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర బీజేపీ నేతలు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర కాంగ్రెస్ను కొంత నిరాశ మిగిల్చినప్పటికీ తెలంగాణలో ఆ ప్రభావం ఏమాత్రం ఉండదనే అంచనా వేస్తున్నాయి అధికార కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ఖచ్చితంగా రాష్ట్రంలో ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో తమదే పైచేయి అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరమని ప్రకటించింది. ఏ ఈక్వేషన్స్తో ఈ నిర్ణయం తీసుకుంది, ఎవరితో ఏ ఒప్పందం చేసుకుంది, పరోక్షంగా ఏ పార్టీకి మద్దతు తెలుపుతోంది, ఇన్సైడ్గా ఎవరికి సహకరిస్తుంది అన్న చర్చ పొలిటికల్ సర్కిల్లో జోరుగా సాగుతుంది. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఇండైరెక్ట్గా బీజేపీకి సహకరించిందన్న ప్రచారం ఉంది. ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ నడిపిన ఎపిసోడ్, ఆ తర్వాత ఎమ్మెల్సీ కవిత నిందితురాలుగా ఉన్న లిక్కర్ స్కామ్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. లిక్కర్ స్కామ్లో కీలక నిందితురాలుగా ఉన్న కల్వకుంట్ల కవితను బయటపడేసేందుకు కేసీఆర్ బీజేపీతో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారన్న ప్రచారం ఉంది. ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేల కొనుగోలు, లిక్కర్ స్కామ్లు అటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్లను రాష్ట్రంలోనే బాగా డ్యామేజ్ చేశాయి. అది కాక ఢిల్లీ లిక్కర్ స్కామ్లో రిమాండ్ ఖైదీగా 5 నెలలు తీహార్ జైల్లో ఉండి వచ్చిన కవితకు కేరళ లిక్కర్ బిజినెస్లో కూడా పాత్ర ఉందని ఆరోపణలు వస్తున్నాయి. అందులో భాగంగానే రహస్య ఒప్పందం జరిగి బీజేపీని గెలిపించేందుకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి బీఆర్ఎస్ దూరమైందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో బీజేపీ ఎస్సీ ఎస్సీల ఫార్ములా ఉపయోగించాలని చూస్తుంది. ఒకవైపు బీసీ నేత ఆర్ కృష్ణయ్యను, మరోవైపు మాదిగ నేత మందకృష్ణ మాదిగను ముందు పెట్టి రాష్ట్రంలో చక్రం తిప్పడానికి స్కెచ్ గీసింది. అందులో భాగంగానే ఆర్ కృష్ణయ్యకు మరోసారి రాజ్యసభ సభ్యత్వం, మందకృష్ణకు పద్మ అవార్డు దక్కాయన్నారు. ఇక ఒప్పందం ప్రకారం బీఆర్ఎస్ కనుక బీజేపీతో కలిసిపోతే రాష్ట్రంలో కాంగ్రెస్ దూకుడుకు చెక్ పెట్టవచ్చనే అంచనాల్లో బీజేపీ ఉంది. ఆ క్రమంలోనే కేంద్రం కార్ పార్టీ స్టీరింగ్ రిమోట్ను తన చేతుల్లో పెట్టుకుందంటున్నారు. ఏదేమైనా ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరమని బీఆర్ఎస్ ప్రకటించడంతో ఖచ్చితంగా రాబోయే జనరల్ ఎలక్షన్స్ నాటికి బీఆర్ఎస్, బీజేపీల మధ్య రహస్య ఒప్పందాలు బయటపడతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్తో కుదిరిన ఒప్పందం కారణంగానే రాష్ట్రంలో బీజేపీ 8 స్థానాలను గెలుచుకుందని, ఎవరు ఊహించని విధంగా బీఆర్ఎస్ 8 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయిందన్న టాక్ ఉంది. ఇప్పుడు అదే ఫార్ములాను ఇంప్లిమెంట్ చేస్తున్న బీజేపీ బీఆర్ఎస్ను పోటీకి దూరం చేసి 3 ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకునేందుకు భారీ స్కెచ్ వేసిందనే విమర్శలు కాంగ్రెస్, వామపక్షవాద, ఉపాధ్యాయ సంఘాల నుంచి వినిపిస్తున్నాయి.